ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వేలాది వందనాలు. ఈరోజు నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నానండి. సామెతలు రాసిన 16వ అధ్యాయం 32వ వచనము, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంత గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని దేవుడి వాక్యం సెలవిస్తుందన్నమాట. అంటే పరాక్రమశాలి అంటే తనకున్న బలం బట్టి, తనకున్న ధనం బట్టి, తనకున్న ఆధిక్య బట్టి, తనకున్న ఆస్తులు పదవులు బట్టి ఈ రోజుల్లో ఎంతోమంది గర్విస్తూ నేనే గొప్ప, నా తర్వాత ఎవరైనా అని చెప్పి ఎంతగానో గర్విస్తూ, ఎంతగానో విర్రవీగుతూ, ఎంతగానో అన్యాయం చేస్తూ, ఎంతగానో ఇబ్బంది పెడుతూ చాలా చేస్తున్నారు అన్నమాట. అటువంటి వారికి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. అంటే నువ్వు ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు, నీకు ఈ లోకంలో ఉన్న ఘనతలు, పేర్లు నువ్వు సంపాదించే దానికంటే నీ మనసు నెమ్మది లేకుండా, నీ మనసు స్థిరమైన మనసు లేకుండా, గందరగోళమైన మనసు కలిగి, చెడు ఆలోచన కలిగి నువ్వు ఉంటే అది ఎందుకు వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఎందుకంటే నీ యొక్క మనసు సమాధానం కలిగి నువ్వు అందరిని, ఇతరులను కూడా ప్రేమించేలాగా నువ్వు ఉంటే దేవుడు నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన దేవుడు చూసి నీకు తగ్గ మంచి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడనమాట. అంతేగాని మనం అన్నీ ఉన్నాయని చెప్పి గర్వించి ఇతరుని తక్కువ చూసి చిన్న చూపు చూసి వాళ్ళు ఎంతగానో బాధ పెట్టకూడదనమాట. దేవుని వాక్య ప్రకారంగా నీవు నడుచుకుంటావని ఎంతగానో నేను ఆశపడుతున్నాను. నువ్వు సమాధానం కలిగి నీ యొక్క మనసును స్వాధీనం పరుచుకొని దేవుడికి నచ్చే విధంగా నీవు జీవిస్తావని, దేవుడు చిత్తానుసారంగా మీరు నడుస్తావని నేను ఎంతగానో ఆశపడుతున్నాను అన్నమాట. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.